హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని హరివిల్లు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ అండి. దీన్ని చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ చేసుకోవడానికి ముందుగా ఒక 6 టీ స్పూన్ల పెరుగు వేసుకుందాం. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఉప్పు వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్. 1 టీ స్పూన్ కసూరి మెత్తి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని వేసేసుకుందాం. నేను హాఫ్ కేజీ బాస్మతి రైస్కి 150 గ్రామ్స్ పన్నీర్ ముక్కల్ని ఇలా కట్ చేసి కొంచెం వేడి నీళ్ళలో వేసి వెంటనే తీసి ఇలా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పన్నీర్ ముక్కలకి మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మంచిగా పట్టించి హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు బిర్యానీ చేసుకుందామండి. ముందుగా కాజుని ఫ్రై చేసి పెట్టుకుందాము. నేను కొద్దిగా బటర్ వేస్తున్నాను ప్యాన్లో. బటర్ కరిగిపోయిందండి. కొన్ని కాజు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కాజు ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొంచెం బటర్ వేసానండి. ఇందులో పన్నీర్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు పన్నీర్ మంచిగా మ్యాగ్నేట్ అయిపోయింది. ఇలా మంచిగా బటర్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. పన్నీర్ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. బిర్యానీ చేసుకుందామండి. ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి ప్యాన్ హీట్ అయిపోయింది. 6 టీ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయింది. హాఫ్ టీ స్పూన్ సాజీరా వేసుకోవాలి. ఎనిమిది పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టొమాటోని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక పిడికెడు పుదీనాని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక 8 టీ స్పూన్ల పెరుగును వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి.
1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకోవాలండి. నేను హాఫ్ అన్ అవర్ ముందే బాస్మతి రైస్ని కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం. నేను హాఫ్ కేజీ బాస్మతి రైస్ గ్లాస్తో కొలుచుకుంటే 2 గ్లాసెస్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసేసుకుందాం. కొన్ని ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసుకోవాలి ఇందులో. ఇందాక సాల్ట్ 1 టీ స్పూన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి ఇంకొక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. నీళ్లు మరిగే వరకు మూత పెట్టేసుకోవాలి. ఒకసారి చూద్దామండి. నీళ్లు మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులోకి రైస్ వేసేసుకుందాం. రైస్ ఒక 75% కుక్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసి పైనుండి నెయ్యి వేసుకోవాలి. ఒకసారి ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టేద్దామండి. సిమ్లో పెట్టేయాలి. మూత పెట్టేసుకోవాలి. ఒకసారి చూద్దామండి. ఇంకా 75% కుక్ అవ్వలేదు, ఇంకా వాటర్ ఉన్నాయండి. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఒకసారి చూద్దామండి. ఓ 75% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేద్దాం. ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకుందాం. కొన్ని ఫ్రైడ్ ఆనియన్ వేసుకుందాం పైన. ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ స్టవ్ అలాగే ఉంచుకోండి. బిర్యానీ రెడీ అయిపోయిందండి. వేడివేడిగా పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.